భగవద్గీత మొదటి అధ్యాయం 13వ శ్లోకం. తతఃశంకాచ్చ భైర్యచ్చ పనవానక గోముఖః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములోభవత్. ఈ శ్లోకం యొక్క అర్థం, ఆ తర్వాత వెంటనే శంఖాలు, బేరీలు, డోలు, మృదంగాలు, గోముఖాలు ఒకేసారి మోగించబడ్డాయి. ఆ శబ్దం భయంకరమైన ఘోషతో మొత్తం కురుక్షేత్రాన్ని నింపివేసింది. ఇది యుద్ధానికి ప్రారంభానికి అధికారిక సంకేతం. భీష్ముని శంఖనాదం తరువాత కౌరవ సైన్యం మొత్తం ఒక్కసారిగా తమ తమ వాద్యాలను మోగించింది. శంఖం, బేరి, డోలు, మృదంగం, గోముఖం వంటి వాయిద్యాలు యుద్ధానికి ఉత్సాహం, ధైర్యం మరియు భయంకరమైన ఆరంభాన్ని సూచిస్తాయి. ఆ ఘోషతో ఆకాశం, భూమి, సముద్రం అన్నీ కంపించిపోయాయి. కౌరవ సైన్యం మొత్తం గర్వంతో గర్జించింది. పాండవులు అప్రమత్తమయ్యారు.